కాలంలో స్వర్ణ నగరిగా పేరుగాంచింది లక్కుండి గ్రామం. ఇప్పుడు శతాబ్దాల నాటి రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. శ్రీ కోటే వీరభద్రేశ్వర ఆలయ ప్రాంగణంలో గడ్డపార వేటుపడే కొద్దీ చరిత్ర ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు నిధికి కాపలాగా నిలిచినట్టు కనిపిస్తున్న నాగుపాముల విగ్రహాలు, మరొక వైపు శివలింగ పాణిపీఠంపై గరుడ ముద్రలు బయటపడుతున్నాయి. అసలు ఈ మట్టి పొరల్లో దాగి ఉన్న చరిత్ర ఏమిటి? ఆ నేల కింద అపారమైన గుప్త నిధులేవైనా ఉన్నాయా? కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండి మట్టి పొరల్లో దాగి ఉన్న చరిత్ర ఒక్కొక్కటిగా బయటపడుతుంది. శ్రీ కోటే వీరభద్రేశ్వర ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న తవ్వకాలు ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ అంతుచిక్కని రహస్యాలను వెలికితీస్తున్నాయి. ఇక్కడ దొరుకుతున్న అరుదైన వస్తువులు చూస్తుంటే ఈ నేల కింద ఏదో భారీ రహస్యం దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. చాళుక్యుల పాలన సమయంలో లక్కుండి ఆలయాలు నిర్మించి బావులు, చెరువులు తవ్వించారు. అయితే కొద్ది రోజుల కిందట గుడి సమీపంలో గుప్త నిధితో పాత్ర దొరికింది. దీంతో ప్రభుత్వ తరపున అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో ఒక శివలింగం, పాణిపీఠం, నాగుపాము విగ్రహం, రాతియుగపు గొడ్డలి బయటపడ్డాయి. పాత కుండలు, రాతి పళ్ళెం, అరుదైన పురాతన పాత్రలు దొరికాయి. అయితే సర్పాల ముద్రలు ఉన్న శిలలు పదే పదే లభిస్తుండటంతో అక్కడ నిధి నిక్షేపాలు ఉండొచ్చనే ఉత్కంఠ నెలకొంది. అసలు ఇన్ని పాము విగ్రహాలు ఒకే చోట ఎందుకు ఉన్నాయి? నిధి రక్షణ కోసం వీటిని ఏర్పాటు చేశారా? రాజుల కాలంలో అపారమైన నిధిని నిక్షిప్తం చేసిన చోటు ఇలాంటి సర్ప చిహ్నాలను ఏర్పాటు చేసేవారని, ఇప్పుడు బయటపడుతున్న విగ్రహాలే దానికి సాక్ష్యమని స్థానికులు నమ్ముతున్నారు. ఇక 6 అడుగుల లోతులో దొరికిన శివలింగ పాణిపీఠం ఈ ప్రాంత చరిత్రపై మరింత ఆసక్తిని పెంచింది. సాధారణంగా శివలింగం పాణిపీఠంపై నంది ఉంటుంది. కానీ ఇక్కడ దొరికిన శివలింగ పాణిపీఠంపై గరుడ ముద్ర ఉండడం పురావస్తు శాస్త్రవేత్తలను సైతం ఆలోచనలో పడేసింది. గరుడ చిహ్నం విష్ణుమూర్తికి సంకేతం కావడంతో ఇది కేశవాదిత్య ఆలయానికి సంబంధించిన ఆసనమని చరిత్రకారులు భావిస్తున్నారు. కుర్చీ ఆకారంలో ఉండి గరుడ ముద్ర కలిగిన ఈ పీఠం శైవ వైష్ణవ సంప్రదాయాల కలయిక అంటున్నారు. ఈ అరుదైన విగ్రహం వెనుక ఉన్న చారిత్రక సాక్ష్యాల కోసం వేట మొదలైంది. మరోవైపు తవ్వకం బ్లాక్ A4లో 5-6 ఎముక ముక్కలు బయటపడ్డాయి. ఇవి మనుషులవా లేక జంతువులవా అనే విషయాన్ని తేల్చేందుకు వాటిని చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లలో భద్రపరిచి ల్యాబ్కు పంపారు అధికారులు. అసలు ఈ ఎముకలు అక్కడికి ఎలా వచ్చాయి? ఇక్కడ ఏదైనా పురాతన సమాధి ఉందా అన్నది తెలుసుకునేందుకు తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ ప్రతి అడుగులోనూ చరిత్ర ఉంది. ప్రతి మట్టి బిడ్డ కింద ఒక రహస్యం ఉంది అంటున్నారు లక్కుండి గ్రామస్తులు. ఇక పాఠ్య పుస్తకాలు చదివిన చరిత్రను కళ్లారా చూసేందుకు విద్యార్థులు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. తవ్వకాల గురించి, లభ్యమవుతున్న అవశేషాల నేపథ్యం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. దాదాపు 6 అడుగుల లోతు వరకు జరిగిన ఈ తవ్వకాలు గత చరిత్ర వైభవాన్ని వెలికితీస్తున్నాయి. ప్రతి మట్టి పొరలోనూ ఒక చారిత్రక సాక్ష్యం లభ్యమవుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి అద్భుతాలు బయటపడతాయో, ఈ తవ్వకాలు చరిత్రను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.